పిల్లాడు స్విమ్మింగ్ పూల్ లోకి దూకగా ఇతడి సీటు 10 ఇంతలు పెద్దదిగా అవుతుంది. అంతేకాకుండా ఇంత పెద్దగా మారిన ఈ పిల్లాడు ఒక్కసారిగా స్విమ్మింగ్ పూల్ లో పడేసరికి ఆ స్విమ్మింగ్ పూల్ లో ఉన్న నీళ్లన్నీ బయట ఉన్న మిగతా వాళ్ల మీద పడిపోతాయి. అంతేకాకుండా ఆ స్విమ్మింగ్ పూల్ అంతా ఖాళీ అయిపోతుంది. నిజానికి ఈ పిల్లాడికి తన శరీరంలోని ఏ అవయవాన్నైనా పెద్దదిగా మార్చే సూపర్ పవర్ ఉంటుంది. దీంతో ఇతడు ఫుట్బాల్ ఆడడానికి వెళ్ళగా ఇతడి దగ్గరకు వచ్చిన బాలును పెద్దగా మారిన తన చేత్తో పట్టుకుని అలాగే తన కాలును కూడా పెద్దగా మార్చి దాంతో దూరంగా తన్ని పడేస్తాడు. అలాగే ఇతడు తన చేతిని భారీ స్థాయిలో మార్చి ఆపోజిట్ ప్లేయర్లను గోల్ కొట్టకుండా ఆపుతాడు. ఆ తరువాత ఈ పిల్లాడు సూపర్ పవర్స్ ఉన్నవాళ్ళని సెలక్షన్ చేసే ఒక షోలోకి వెళ్తాడు. ముందుగా ఒక కుర్రాడు వచ్చి చూస్తుండగానే అతడు మాయమైపోతాడు. అప్పుడు జడ్జిలకు ఇతడి సూపర్ పవర్ నచ్చి వెంటనే ఇతన్ని టీంలోకి తీసుకుంటారు. ఆ తరువాత మరొక పిల్లాడు వచ్చి తన కనురెప్పలు ఆడిస్తూ ఉంటాడు. కానీ జడ్జిలు మాత్రం ఇది అసలు సూపర్ పవరే కాదంటూ వెంటనే అతన్ని రిజెక్ట్ చేస్తారు. ఇక ఆ తర్వాత వచ్చిన పిల్లాడు కాగితాలను నోట్లో పెట్టి నమిలి ఒక పెన్ను ద్వారా ఆ కాగితపు ముక్కలు ఎదురుగా ఉన్న జడ్జి మీదకు తన నోటితో ఊదుతూ ఉంటాడు. వెంటనే ఈ పిల్లాన్ని రిజెక్ట్ చేస్తారు. అయితే ఆ తర్వాత వచ్చిన పాప పాట పాడుతూ ఉంటుంది. అప్పుడు జడ్జి మనకు కావాల్సింది సింగర్స్ కాదని సూపర్ పవర్స్ ఉన్నవాళ్ళని అంటాడు. అప్పుడు పాపకు కోపం వచ్చి ఆ జడ్జిల ఎదురుగా ఉన్న పెద్దని టేబుల్ తీసి పక్కనే ఉన్న గోడ మీదకు పడేస్తుంది. దీంతో ఈ పాపకు పవర్స్ ఉన్నాయని వెంటనే ఈమెను సెలెక్ట్ చేస్తారు. అయితే ఆ తర్వాత వచ్చిన పిల్లాడు తన ముక్కు ద్వారా పచ్చగా ఉండే పదార్థాన్ని ఒక బంతిలా ఊదుతూ ఉంటాడు. అయితే అది పేలగానే ఆ ద్రవమంతా ఎదురుగా ఉన్న జడ్జి మీద పడుతుంది. అందుకని అతన్ని రిజెక్ట్ చేస్తారు. ఇక చివరిగా వచ్చిన ఈ పిల్లాడు తన సూపర్ పవర్స్ ఉపయోగించి అతడి కాలు ఒక్కసారిగా పెద్దదిగా మార్చుతాడు. అంతేకాకుండా అతడి తలను కూడా 10 రెట్లు పెద్దదిగా చేస్తాడు. ఇది చూసి ఆ జడ్జిలంతా షాక్ అయిపోతారు. అంతేకాకుండా ఇతన్ని వెంటనే సెలెక్ట్ చేస్తారు. ఆ తరువాత ఈ సూపర్ పవర్స్ ఉన్న పిల్లలందరినీ ఒక సూపర్ హీరో టీమ్ గా మార్చుతారు. అయితే ఆ తర్వాత ఏమైందో తెలియాలంటే ఈ వీడియో లైక్ చేసి నెక్స్ట్ పార్ట్ అని కామెంట్ చేయండి.